ముఖ్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించి వినడం, దేవుని గురించి తెలుసుకోవటం, దేవుని సృష్టి గురించి తెలుసుకోవటం మన మనసుకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ దేవునితో వ్యక్తిగతంగా నడవటం మన జీవితాన్ని లోపల నుండి, హృదయంలో నుండి మార్చేస్తుంది. దేవుణ్ణి మనం ఒక సమాచారంగా, ఒక మెసేజ్గా మనం తెలుసుకోవటం కాదు, కానీ దేవునితో మన యొక్క సహవాసం, దేవునితో మన యొక్క సంబంధం ఎలా ఉంది, ఇదే నిజమైన విశ్వాసం. ఆయనతో గడిపే ప్రతి క్షణం దేవునిలో మనం ఎలా ఉన్నామో మనకి తెలియబడుతూ ఉంది. మన యొక్క ఆలోచనలు, నిర్ణయాలను, ప్రతి పరిస్థితిని నెమ్మదిగా మారుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తూ ఉన్నాం, మనలను మనం సరిచేసుకోవాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. నీ గురించి, నా గురించి ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో అన్న ఆలోచన చాలాసార్లు నీ మనసును అలసటకు గురి చేస్తూ ఉంది, ఆందోళన కలిగిస్తుంది. నెమ్మది లేనటువంటి పరిస్థితులను మన హృదయాలలో అపవాది కలిగిస్తూ ఉంటాడు. కానీ నీవు ఎవరో, నీ ఉద్దేశం ఏమిటో పూర్తిగా తెలిసిన వాడు దేవుడు ఒక్కడే. విశ్వాసమునకు కర్త. కీర్తనలు 139 1-2 వచనములు చూచినట్లయితే, యెహోవా నీ హృదయమును సంపూర్ణంగా తెలుసుకొనుచున్నాడు, నీ ఆలోచనలన్నిటినీ ఆయన గ్రహించుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన గురించి, మన యొక్క ఉద్దేశములు ఏమిటో పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు ఒక్కడే మనలను నెమ్మది కలిగించే పరిస్థితులకు తీసుకెళ్తారు. అసలు పట్టించుకొని వారు నీ విలువను నిర్ణయించలేరు. నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఒక్కడే నీ ప్రయాణాన్ని వ్యర్థం కాకుండా నడిపిస్తాడు. కాబట్టి మనుషుల మాటల కన్నా దేవుని దృష్టి మీదే నీ విశ్వాసం ఉంచు. విశ్వాసమును కర్త అయిన దేవుని వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనలు 119 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. వాక్యాన్ని చదవటం ఒక అలవాటు కావచ్చు. ఏదో చదవాలి కాబట్టి చదవటం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి చదవటం, ఇటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటాం. కానీ వాక్యాన్ని హృదయంలో దాచుకోవటం జీవన విధానం. మన జీవితాన్ని మార్పుకు తీసుకొచ్చేదే దేవుని యొక్క వాక్యం. పుస్తకంలో ఉన్న వాక్యం సమాచారం ఇస్తుంది. అదే మన యొక్క హృదయంలో ఉంటే ఆ వాక్యం మనకి మార్గాన్ని తెలియపరుస్తూ ఉంది. మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మనకి ఆ వాక్యం ద్వారా మనం గ్రహించేటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కష్టంలో వాక్యం గుర్తుకు వస్తే మన యొక్క నిర్ణయాలు నిలకడగా ఉంటాయి. వాక్యం నీలో, నాలో, మనలో జీవిస్తే మన యొక్క జీవితం దానికి సాక్ష్యంగా మారుతూ ఉంది. కాబట్టి మనం మన యొక్క హృదయంలో దేవుని వాక్యము ఉంచుకొని పాపం చేయకుండాటకు సహాయపడుతుంది. అటువంటి వాక్యాన్ని మనం
ప్రతిదినం ధ్యానించుకుంటూ చదువుకుంటూ దేవుడు ఇచ్చేటువంటి ప్రతి వాక్యాన్ని మన యొక్క జీవితాలకి అన్వయించుకుంటూ దేవునిలో స్థిరపడాలి. సామెతలు 21వ అధ్యాయము 5వ వచనం. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. జీవితంలో మనం చేసే ప్రతి పని ఒక యోచనతోనే ప్రారంభమవుతుంది. ఆ యోచన శ్రద్ధతో, ప్రార్థనతో, జ్ఞానంతో కూడినదై ఉంటే దాని ఫలితం ఆశీర్వాదకరమై ఉంటూ ఉంది. యోచన, ఆలోచనలు మన దృష్టికి వ్యర్థంగా కనబడినప్పటికీ శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు అని వ్రాయబడి ఉంది. కానీ తొందరపాటు, ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు నష్టానికి, నిరాశకు దారితీస్తాయి. శ్రద్ధ అంటే ఏమిటి? ముందుగా ఆలోచించటం, దేవుని చిత్తాన్ని అడగటం, సరైన సమయం వరకు ఎదురు చూడటం, నిబద్ధతతో, బాధ్యతతో కొనసాగడం, ఇవన్నీ కలిసినప్పుడు అది దైవీకమైన, దేవుని చిత్తమైన శ్రద్ధ అవుతుంది. బైబిల్లో శ్రద్ధ గలవారు నెహెమ్యా, ఎజ్రా. ఇలా నెహెమ్యా గోడలు కట్టే ముందు ప్రార్థించాడు, ఆలోచించాడు, ప్రణాళిక వేశాడు. అందుకే 52 రోజుల్లో అసాధ్యంగా కనిపించిన పని సాధ్యమైంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం, త్వరగా ముందుకు వెళ్ళేవాడు కాదు, శ్రద్ధగా నడిచేవాడే చివరి వరకు నిలబడతాడు. నీవు కూడా నేడు నిశ్శబ్దంగా కృషి చేస్తున్నావంటే నీ రేపటి ఫలితం తప్పకుండా మాట్లాడుతుంది. అట్టి యొక్క ఆలోచనలు, శ్రద్ధ కలిగిన ఆలోచనలు కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయలాగున మన జీవితాలను దేవునికి అప్పగించేవారిగా ఉందాం. 1వ సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం. యుద్ధము యెహోవాదే. పరిస్థితులను చూచి భయపడకు, యుద్ధము యెహోవాదే. మన జీవితంలో గెలుపు, ఓటములు అన్నవి చాలా మంది విధి అనే మాటతో ముగిస్తారు. ఇది నా భాగ్యం కాదు, ఇది నా విధి, ఇంతే, ఎంత చేసినా ఫలితం లేదు అని అనుకోవడం మనకు అలవాటైపోయింది. కానీ బైబిల్ మనకు చెబుతున్న సత్యం ఇది కాదు. దేవుని వాక్యం మనల్ని అలసటకు కాదు, బాధ్యతకు, ప్రయత్నానికి, నిబద్ధతను పిలుస్తూ ఉంది. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. ఈ వాక్యము మన జీవితానికి ఒక దిక్చూచి మనకి ఎటువైపు వెళ్ళాలి అనేది దారి చూపిస్తూ ఉంది. మన గెలుపు విధి మీద కాదు, మన నిజమైన ప్రయత్నం దేవునిపై విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. బైబిల్లోను దావీదు జీవితం దీనికి గొప్ప ఉదాహరణ. దావీదు రాజయ్యాడని దేవుడు అభిషేకం చేశాడు. కానీ ఆ అభిషేకం తర్వాత వెంటనే సింహాసనం రాలేదు. అతడు గొర్రెలను కాపాడాడు, ఒంటరిగా ఉండి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు. గొల్యాతును ఎదుర్కొనడానికి ధైర్యంగా ముందుకు వచ్చాడు. దావీదు గెలుపు విధి వల్ల కాదు, అతని సిద్ధత, ధైర్యం, దేవునిపై నమ్మకం వలన సాధించాడు. కాబట్టి దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు, కానీ దాన్ని విజయాలుగా మార్చేది మన యొక్క నమ్మకంపై, దేవునిపై విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కీర్తనలు 91 7వ వచనం.
ఏ అపాయము నీ దరి చేరదు. ఈ భూమి మీద మనం పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు మనకు ఎప్పుడూ అపాయం పొంచి ఉంటుంది. దేవుడు ఈ భూమిని చాలా అందమైనదిగా చేశాడు. దేవుడు ఈ భూమి మీద చేసినది ప్రతిదీ చాలా మంచిదిగా కనబడింది. అయితే మానవులకు ఈ భూమి మీద ప్రమాదాలు ఉంటూనే ఉంటాయి. దేవుడు మనిషిని చేసిన తర్వాత ఏదైనా తోటలో దేవుని సంరక్షణలో ఉన్నంత కాలము మనిషికి అపాయము సంభవించటం కానీ ఎలాంటి ప్రాణ భయం కానీ లేకుండా నిశ్చింతగా జీవించాడు. ఎందుకంటే అప్పటికి మనిషి జీవితంలోనికి మరణం ప్రవేశించలేదు. ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తన స్వంత నిర్ణయం తీసుకున్నాడో అప్పుడే దేవుడు మనిషికి వేసిన రక్షణ కవచం నుండి తనకు తానుగా బయటకు వచ్చాడు. దేవుడు మనిషి ఎదుట ఉంచిన జీవము మరణములలో మనిషి మరణము వైపే మొగ్గు చూపించాడు. అప్పుడే మరణము మనిషి జీవితంలోనికి ప్రవేశించింది. అప్పటి నుండే మరణము మింగివేయటానికి అనేక రకాలుగా పొంచి ఉంది. మరణం అనేక రూపాల్లో అనగా ప్రమాదాలు, వ్యాధులు, హత్యలు, ఆత్మహత్యలు లాంటి అనేక రూపాల్లో మనిషి చుట్టూ తిరుగుతూ ఉంది. ఏ క్షణంలోనైనా మనిషికి దేవుడిచ్చిన ఆయుష్ను సంహరించటానికి సిద్ధంగా ఉంది. మనిషి తనకు తానుగా ఏ అపాయం నుండి తప్పించుకోలేడు. అయితే దేవునితో ఉన్నవారికి మాత్రం దేవుడు ఒక కంచె వేస్తాడు. అప్పుడు మనిషిని మరణము ఏమీ చేయలేదు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కీర్తనలు 68:20వ వచనం. దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్ పూర్తయ్యే వరకు నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా మరణము నిన్నేమీ చేయలేదు. ప్రపంచమంతా యుద్ధ భయంతోనో తెగుళ్ళు భయంతోనో అట్టుడికిపోతున్నా సరే నీవు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని నమ్మిన వారిని ఆయన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అన్న కీర్తనలు 91:11-12 వచనంలో వ్రాయబడి ఉన్నట్లు ఈ వాక్యం కేవలం దేవుని యందలి భయభక్తులు గల వారికి మాత్రమే వర్తిస్తుంది. అంతే తప్ప ఇలాంటి వాక్యాలని ఇంట్లో ఫ్రేమ్ చేయించి తగిలించుకుంటేనో, పర్సులో పెట్టుకుంటేనో, కారు బైకు మీద రాసుకుంటేనో దేవుడు మనల్ని కాపాడుతాడు అనుకోవటం అవివేకం అవుతుంది. నీవు దేవుణ్ణి నమ్మకుండా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా, దేవుని మీద ఆధారపడకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ కేవలం బైబిల్ వాక్యాలని ఆధారం చేసుకోవటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు యోబుకు వేసినట్లే నీకు కూడా ఒక కంచె వేస్తాడు. అప్పుడు సాతానుకు నిన్ను ముట్టే అధికారం ఉండదు. మరి నీవు దేవుని కంచె కోరుకున్నట్లయితే దేవుని దగ్గరకు రావాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థిద్దాం. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ యొక్క కాపుదల మాకు దయచేయము తండ్రి. నీవు మాకిచ్చిన ఆయుష్ను పూర్తిగా అనుభవించుటకు నీవు మాకు కంచె వేసి మమ్మను కాపాడమని ప్రార్థిద్దాం. యేసయ్య నామంలో అడుగుదాం. ఆమేన్. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
26వ వచనం. ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి. లూకాసు సువార్త 22వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు తన శరీరాన్ని విరిచాడు. మన జీవితాన్ని నిర్మించాలంటే, మనం స్థిరంగా ఉండాలంటే, మన యొక్క పాపాలను తుడిచివేయటానికి తన రక్తాన్ని చిందించాడు. మన యొక్క భవిష్యత్తు పరిశుద్ధంగా ఉండాలంటే, మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే, మన యొక్క పాపాలను విడిచిపెట్టి దేవుని యొద్దకు చేరాలంటే ఆయన రక్తాన్ని మన కోసం చిందించి తండ్రి దగ్గర నుండి కుమారునిగా ఈ లోకంలోకి వచ్చి మన వలె ఈ లోకంలో ఉన్న శ్రమలను అనుభవించి మనకు ఆ శిక్షావిధి నుండి తప్పించటానికి ఆయన యొక్క రక్తాన్ని కార్చటానికి సిద్ధపడి మనల్ని రక్షించటానికి ఆయన్ని తను తాను అప్పగించుకొని తన యొక్క రక్తాన్ని, తన యొక్క శరీరాన్ని మన కోసం గాయపరుచుకొని ఆ కలువరి శిలువలో రక్తాన్ని చిందించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకోవాలని మన నిమిత్తం ఆయన తన శరీరాన్ని, తన రక్తాన్ని చిందించి మన పాపాలను తుడిచివేయటానికి ఆయన బలియాగంగా ఆ గొప్ప త్యాగాన్ని మన నిమిత్తం చేశాడు. కాబట్టి మరణము పొందినంతగా తనను తాను అప్పగించుకొని మనలను సజీవులుగా ఉంచుటకు, మనలను సరిచేయడానికి, మన యొక్క భవిష్యత్తు దేవునికి ఇష్టంగా ఉండాలని మన నిమిత్తం పొందినటువంటి శ్రమను గుర్తు చేసుకుంటూ మనం మన యొక్క హృదయాన్ని పరిశీలించుకుంటూ దేవుని యొద్దకు, ప్రార్థనకు, కృతజ్ఞతతో ప్రభువుని స్వీకరించేటట్లు మనకు దేవుని కృప తోడయుండి నడిపించునుగాక. మనలను మనం సరిచేసుకుందామా? ఆ గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని చిందించినటువంటి ప్రతి పరిస్థితిని, పొందినటువంటి దెబ్బలు, పొందినటువంటి శ్రమ మనం గుర్తు చేసుకుంటూ దేవునికి విధేయులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. కీర్తనలు 22:8వ వచనం. యేసుక్రీస్తు శిలువ మరణం గురించి కొన్ని వందల సంవత్సరాలకు ముందే దావీదు తన కీర్తనలో ప్రవచించాడు. అది సున్నా అయినా పొల్లైనా తప్పిపోకుండా అట్లానే నెరవేరింది. వాడు దేవుని యందు విశ్వాసముంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 43-44 వచనములు. దావీదు జీవితంలో కూడా శోధనల గుండా సాగిపోతున్నప్పుడు అనేకులు ఈ రీతిగా నిందించిన సందర్భాలెన్నో. విశ్వాసయాత్రలో సాగిపోతున్న మనలను ఆ మార్గం నుండి తప్పించటానికి శోధకుడు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో మనకే అర్థం కాక తల్లడిల్లిపోతున్న సమయంలో మన శోధనలకు లోకము తోడై మనలను ఇంకా కృంగదీసిన సందర్భాలెన్నో. మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తున్నారు, వీరే దేవునికి ఇష్టులైతే వీరికే శోధనలు ఎందుకు వచ్చినా దేవుడు తప్పించాలి కదా అంటూ లోకం సంధించే ప్రశ్నలెన్నో. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో, నీ ప్రియ రక్షకుడైన యేసయ్యను సహితము లోకం నిందించింది. ఇక నీవెంత, నేనెంత? లోకం మాటలకు కృంగిపోవద్దు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను విడిపిస్తాడు, ఆయనే నిన్ను తప్పిస్తాడు, సందేహం లేనే లేదు. గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద
స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. కీర్తనలు 22:9-10 రాయబడి ఉన్నట్టు తన తండ్రి అయిన దేవునిపై తనకున్న నమ్మకాన్ని యేసయ్య మననం చేసుకుంటూ ఉన్న సందర్భం అది. దావీదు కూడా శోధనల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవునిపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవా, నన్నెందుకు విడిచిపెట్టేశావు? నా ప్రార్థన ఎందుకు వినట్లేదు? నేనెందుకు అపహాస్యం పాలవుతున్నాను? నన్ను రూపించినది నీవే కదా, జన్మింపచేసింది నీవే కదా, నా తల్లి దగ్గర పాలు త్రాగుతున్నప్పుడు నీవే కదా నీకు తోడుగా ఉన్నానని నమ్మకాన్ని కలుగజేశావు. నా దేవుడవు నీవే కదా, అయినను నాకెందుకు ఈ శోధనలు? మన జీవితంలో కూడా ఇట్లాంటి ప్రశ్నలే తలెత్తిన సందర్భాలు ఎన్నో కదా. కానీ ఒక్క విషయం, నీవు పిండముగా రూపింపబడక ముందే ఆయన కన్నులు నిన్ను చూశాయి. నియమింపబడిన దినాలలో ఒక్కటైనా కాక మునిపే నీ దినములన్నీ ఆయన గ్రంథంలో రాయబడ్డాయి. ఆయన అరచేతిలో నీవు చెక్కబడ్డావు. ఆయన ప్రణాళికలో నీవున్నావు. నారు పోసినవాడు నీరు పోయడా? పుట్టించినవాడు పోషించడా? ఆయన యందు విశ్వాసం ఉంచు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, లోకం మమ్మల్ని నిందించినప్పుడు, శోధనలు చుట్టుముట్టినప్పుడు నా దేవుడవు నీవే కదా అని మేము నిన్ను అడిగే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే నా ప్రాణం పుట్టక ముందే నన్ను చూచిన వాడవు, నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నవాడవు నీవే అని ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అయ్యా, మా భారాన్ని మీ మీద మోపుతున్నాము. మమ్మల్ని అపహాస్యం చేసే లోకం ముందు కాదు నాయన, నీ సముఖంలో మేము తల ఎత్తుకునేలా మమ్మల్ని విడిపించి నీ కృపతో బలపరచండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ బిడ్డలను నీ సమాధానంతో నింపమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. 2 కొరింథీ 13:5 మనల్ని మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు మనకి మనం చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామని భావిస్తూ ఉంటాం. అంటే మన విశ్వాసం మనకి చాలా గొప్పగా కనబడుతూ ఉంటుంది. కానీ అది దేవుని దృష్టికి సరిపడినంతగా ఉందో లేదో మనకు తెలియదు. ఉదాహరణకి, మన అవసరాలకి మనం దేవుని మీద ఆధారపడేటప్పుడు, లేదా మన శక్తికి మించినది దేవుని ద్వారా పొందాలనుకునేటప్పుడు, లేదా అత్యవసర పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దానిని మనం విశ్వాసమని భావిస్తూ ఉంటాం. దేవుడు మనకి కీడు చెయ్యడు, మేలే చేస్తాడు అనుకోవడం, దేవుడు మనకు సమస్తం అనుగ్రహిస్తాడు, మనల్ని ఇబ్బంది పడనీయడు అనుకొని విశ్వసించటం, అది విశ్వాసం కాదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా, ఏమి చేసినా, చివరికి చావడానికి కూడా సిద్ధపడి దేవుణ్ణి నమ్మడమే నిజమైన విశ్వాసం. దేవుడు మనల్ని పేదరికంలో ఉంచుతాడు, మనల్ని పస్తు పెడతాడు, మనకు ఎలాంటి మేలు చేయడు అనుకొని ఎంతమంది దేవుణ్ణి విశ్వసిస్తారో మనం ఆలోచించాలి. మనకు మేలు జరిగితే దేవుణ్ణి విశ్వసించటం, కీడు జరిగితే దేవుణ్ణి నిందించటం అనేదే విశ్వాసం కాదు. దేవుణ్ణి గుడ్డిగా నమ్మడమే నిజమైన విశ్వాసం. దేవుడు అబ్రహామును తన ఒక్కగానొక్క కుమారుడిని బలి ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదేంటయ్యా, నువ్వే కదా నీ సంతానము ఇసుక రేణువల్ల ఆకాశ నక్షత్రాల్లా ఉంటుందన్నావు కదా,
మరి ఇప్పుడు నా కుమారుని బలి ఇవ్వమంటున్నావని సణుగుకోలేదు. ఎందుకంటే స్త్రీ ధర్మము నిలిచిన శారా మృతతుల్యమైన గర్భంలో నుండి జీవమును పుట్టించిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని అబ్రహాము హృదయపూర్వకంగా నమ్మాడు. చర్చికి వెళ్తేనో, బైబిల్ చదివితేనో, ప్రార్థన చేసుకుంటేనో విశ్వాసులం కాలేము. మన విశ్వాసము పరీక్షింపబడి అందులో మన విజయం సాధిస్తేనే విశ్వాసులమవుతాం. శోధనల చేత మన విశ్వాసం పరీక్షింపబడకపోతే మన విశ్వాసంనకు విలువ లేదు. దేవుడు అందరినీ శోధించడు గాని ఎవరైతే శోధనల ద్వారా పరీక్షింపబడటానికి అర్హులో వారినే శోధిస్తాడు. శోధింపబడుటకు తగినంత విశ్వాసము మనకి ఉంటేనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షలో మనం నెగ్గినప్పుడు, గెలిచినప్పుడు దేవుని ఎదుట మనకు మెప్పు కలుగుతుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:7 శోధనల ద్వారా పరీక్షింపబడుటకు తగిన విశ్వాసము మనకి ఉందో లేదో, అది దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉందో లేదో బైబిల్ ద్వారా సరిచేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, మేము ఈ లోకంలో బ్రతికినంత కాలం నీ యందు విశ్వాసంతో నమ్మకముగా జీవించేటట్లు కృప అనుగ్రహించు తండ్రి. నీవు మమ్మలను ఏ స్థితిలో ఉంచినప్పటికీ నిన్ను విడవకుండా నిన్నే హత్తుకొనేలా శక్తి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. కీర్తనలు 23:1. కాపరి అనగా కాపలా కాసేవాడు. కాపలా కాసేవాడు కునుకు తీయకుండా క్రూర మృగముల నుండి కాపాడటానికి అనుక్షణము కనిపెట్టుకొని ఉంటాడు. పసిపిల్లలను తల్లి ఎలా కనిపెట్టుకొని ఉంటుందో అలా ప్రతి కదలికను కనిపెడుతూ ఉంటాడు. ఆయన తన స్వరముతో గొర్రెలను పిలిచినప్పుడు అవి కాపరి స్వరమును గుర్తించి ఆయన వెంబడి వెళ్తాయి. మనం దేవుని గొర్రెలుగా ఉంటే ఆయన స్వరమును గుర్తించి ఆయనను వెంబడిస్తాము. యోహాను సువార్త 10:14 వ్రాయబడి ఉన్నట్టు యేసు నేను గొర్రెలకు మంచి కాపరిని అని 26 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని చెబుతున్నాడు. దేవుడు మనకు మంచి గొర్రెల కాపరి అన్నది సరే, మరి మనం దేవుని గొర్రెలుగా ఉంటున్నామా లేదా అన్నది మనకు తెలియాలి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని వ్రాయబడి ఉన్నది. మనం ఈ లోకాన్ని వెంబడిస్తున్నామా, దేవుణ్ణి వెంబడిస్తున్నామా అన్న దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. మనం దేవుని గొర్రెలుగా ఉంటే మనం ఆయన స్వరము ఎరిగి ఆయనను వెంబడిస్తాము. అప్పుడు ఆయన మనకు నిత్య జీవం ఇస్తాడు. మనం ఆయన దొడ్డిలో ఉంటే నిర్భయంగా జీవిస్తాము. పచ్చిక గల చోట్ల ఆయన మనలను పరుండ చేస్తాడు, అనగా సమృద్ధి జీవితం మనకు అనుగ్రహిస్తాడు. మనకు లేమి కలుగదు, అనగా మనకు ఎలాంటి లోటు ఉండదు. శాంతికరమైన జలముల చెంత మనలను నడిపిస్తాడు, అనగా ఎలాంటి అలజడులు లేని ప్రశాంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇదంతా దేవుడు మనకి కాపరిగా ఉంటేనే. మనం దేవుని కాపుదలలో లేకపోతే ఈ లోకంలో మనకు భద్రత ఉండదు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె
ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. సాతాను కాచుకొని ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉన్నట్టు దేవుని కాపుదలలో లేని వారిని మృంగుటకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని గొర్రెలే. అయితే ఆయన దొడ్డిలో ఉండకుండా, కాపరి రక్షణలో లేకుండా ఇష్టానుసారముగా ఉండటం వలన గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచున్న అపవాదికి చిక్కి నాశనమవుతూ ఉన్నారు. దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి మనంతట మనమే ఆయన కాపుదలలోనికి వెళ్ళాలి. ఆయన కాపుదలలో ఉన్న వాళ్ళని ఆయన అనుక్షణము కాపాడుతుంటాడు. ఆయన మన కాపరిగా ఉంటే ఎంత ధైర్యంగా ఉంటామంటే గాఢాంధకారపు లోయలో మనం సంచరించినా అపాయము వస్తుందన్న భయం లేకుండా ఉంటాం. ఈ లోకం అంటేనే అపాయాల పుట్ట. సాతాను ఏ వైపు నుండి వచ్చి దాడి చేస్తాడో, ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఈ లోకాధికారి అయిన సాతాను నుండి తప్పించబడాలంటే మంచి కాపరి అయిన యేసు ప్రభు కాపుదలలో సంరక్షణలో ఉండాలి. మరి నీవు యేసుని నీ కాపరిగా అంగీకరించి ఆయన సంరక్షణలోనికి రావడానికి సిద్ధమేనా? ప్రార్థిద్దాం. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంత కాలము నీవు మాకు కాపరిగా ఉండుము తండ్రి. మేము మీ కాపుదలలో నీ సంరక్షణలో ఉండులాగున మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. నీ ధనము దేవునికి అవసరమా? ఈ లోకంలో మనుషులు ధన సంపాదనకు ఉపయోగించుకునే ప్రతిదీ దేవుడు సృష్టించినది. దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా ఎవరైనా ఉద్యోగమో వ్యాపారమో చేసి డబ్బు సంపాదించుకోగలిగేది. దేవుడు సృష్టించిన వాటి ద్వారా, ఆయన ఇచ్చిన ఆరోగ్యంతో డబ్బు సంపాదించుకునే మనుషుల నుండి దేవుడు డబ్బును ఆశిస్తాడా? మరి దశమ భాగము, కృతజ్ఞత అర్పణల విషయం ఏంటి అనే అనుమానం వస్తుంది కదా. ఎవరైనా ఒక వ్యక్తి తాను కష్టపడి పనిచేసినందువల్ల వచ్చే డబ్బు తన ఒక్కడి కోసమో కాకుండా ఆ డబ్బుని తన కుటుంబంలోని ప్రతి ఒక్కరి కోసం ఖర్చు చేస్తాడు. మరి దేవుణ్ణి ప్రేమించేవారు దేవుడు తన కుటుంబంలో ఉన్నాడనుకుంటే, దేవుడు తన సృష్టికర్త అని భావిస్తే తను సంపాదించే ప్రతి పైసాలో కొంత భాగము దేవుని కోసం ఖర్చు చేస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో మన కష్టార్జితంలో నుండి దేవునికి భాగం ఇవ్వడంలోనే తెలుస్తుంది. దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా ఒక మనిషి డబ్బు సంపాదించుకోగలుగుతున్నాడు. మరి మనకి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతగా మన కష్టార్జితాన్ని దేవునికి పంచాలి. కాబట్టి మనిషి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి దేవుడు పెట్టే పరీక్షలలో ఒక భాగమే ఈ దశమ భాగ పరీక్ష. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు అని ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. అలాగే తప్ప ఈ లోకంలో సర్వ సంపదలు సృష్టించిన దేవునికి ఆ డబ్బుతో అవసరం ఏమీ ఉండదు. దేవుడు డబ్బు ఆశించేవాడైతే ఆయన మనకిచ్చిన ఆరోగ్యానికి ఎంత వెల కట్టగలము? దేవుడిచ్చిన ఆరోగ్యానికి ఆయనకు కృతజ్ఞత చూపించకుండా ఆ ఆరోగ్యాన్ని డబ్బు సంపాదన కోసం ఉపయోగిస్తున్నాం. కాబట్టే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఆయన తిరిగి తీసేసుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో అత్యంత ధనవంతులైన వారు నయం కాని జబ్బులతో బాధపడుతూ తాము సంపాదించిన డబ్బుతో ఆ జబ్బుని పోగొట్టుకోలేక ఆ జబ్బు పోగొట్టుకోవడానికి మళ్ళీ దేవుని దగ్గరికే వస్తున్నారు కదా. వారి జబ్బుని సంపాదించుకున్న డబ్బు నయం చేయలేదని తెలుసుకోబట్టే కదా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. మరి ఆ జబ్బు రాకముందే దేవుని దగ్గరకు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే వారు దేవుని కంటే
డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి డబ్బుని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించలేరు. డబ్బును ప్రేమిస్తూ దేవునికి చందాలు ఇచ్చేవారు దేవుణ్ణి ప్రేమించి ఇస్తున్నారా? డబ్బుని ప్రేమించేవారు తమ డబ్బుని ఇచ్చినంత మాత్రాన దేవుని ప్రేమించినట్లా? దశమ భాగం ఇస్తే ఆకాశ వాకిళ్లు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాడన్న ఆశతో ఇస్తున్నారేమో, లేదా తమ ఘనత కోసమో దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు ఆశించో, లేదా దేవుడు ఏ కీడు రానియకుండా ఉండటం కోసమో ఇస్తున్నారనేగా అనుకోవాల్సి వస్తుంది. ధనవంతులు తమ డబ్బును దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని ప్రేమను, ఆరోగ్యాన్ని కొనలేరు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడం ద్వారానే దేవుని ప్రేమను పొందగలము. ఒక పేద విధవరాలు 2 కాసులైన తన జీవనమంతా దేవునికి ఇచ్చి ధనము విషయమై దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గింది. మరి నీవు, నేను, మన సంగతి ఏంటి? ప్రార్థిద్దామా? ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంత కాలము ధనమును ఆశించకుండా, ధనమును ప్రేమించకుండా, నీ యందలి నమ్మకంతో నీపై ఆధారపడేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. దేవుని దృష్టికి అసహ్యమైనది. ప్రతి మనిషి తాను మనుషుల ఎదుట గొప్పగా ఉండాలని, తాను చేసే ప్రతి పని మనుషులను దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. మనుషులు తనను నీతిమంతుడుగా గుర్తించాలని, తనను ఏ విషయంలో కూడా వేలెత్తి చూపకూడదని ఎంతగానో తప్పించిపోతాడు. తాను ఎంత దుర్మార్గుడైనప్పటికీ, తనకు ఎన్ని చెడ్డ తలంపులు వచ్చినప్పటికీ మనుషులు తనను చెడ్డవానిగా చూడకూడదు అన్న ఉద్దేశంతో కేవలం మనుషులను దృష్టిలో పెట్టుకునే ఆ చెడు తలంపులను అమలు చేయడు. తాను చేసే మంచి పనులు కూడా మనుషులను దృష్టిలో పెట్టుకునే చేస్తాడు. తాను చనిపోయే వరకు మనుషులకు ఇష్టమైన రీతిలోనే జీవిస్తాడు తప్ప దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని దేవునికి ఇష్టమైన రీతిలో జీవించడు. చివరకు తాను చేసే దేవుని పని కూడా మనుషులను దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. అయితే ఇలాంటి వారిని దేవుడు అసహ్యించుకుంటాడు. ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయి వారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనములలో రాయబడి ఉన్నట్టు మనం చూస్తాం. మనం వేటినైతే దేవుని పనులుగా భావిస్తామో, అంటే ప్రవచించటం, దయ్యములను వెళ్ళగొట్టడం, అద్భుత కార్యములను చేసేవారిని మనం ఎంతో ఘనపరుస్తాం, గౌరవిస్తాం. అయితే దేవుడు మాత్రం వారిని తాను ఎరుగనని చెప్పటం, వారిని అక్రమకారులని పిలవడం ద్వారా దేవుడు వారిని అసహ్యించుకుంటున్నట్లు చూడగలం. ఎందుకంటే వారు చేసే పనుల ద్వారా ఎదుటి వారిచే ఘనపరచబడాలని, గౌరవించబడాలని కోరుకుంటారు. దేవుని పేరు వాడుకొని ఆస్తులను సంపాదించుకుంటూ, బిల్డింగులు కట్టించుకుంటూ, కార్లు కొనుక్కుంటూ, బ్యాంకులో డబ్బులు దాచుకునే వారిని దేవుడు వారిని అంగీకరిస్తాడా? వారు చేసే పనుల్ని కేవలం మనుషులను దృష్టిలో పెట్టుకొనే చేస్తున్నారని వారి హృదయములను పరిశీలించే దేవునికి తెలుసు. కాబట్టి వారిని ఎరుగనని చెప్తూ ఉన్నాడు. మనుషుల ముందు ఘనత కోసం కాకపోతే ఖరీదైనవి సంపాదించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఈ లోకాశులకు, లోక భోగాలకు దూరంగా ఉండండి అని చెప్పాల్సిన వారే ఈ లోక భోగాలు కోరుకుంటే దేవుడు అసహ్యించుకోడా? మనుషుల ముందు ఘనత కోరుకునే వారు ఎవరైనా సరే, వారు దేవుని పట్ల చూపించే భక్తి అంతా నటన అని దేవునికి తెలుసు. కాబట్టే దేవుడు వారిని అసహ్యించుకుంటాడు.
మనుషులను మోసం చేయగలరేమో కానీ దేవుణ్ణి మోసం చేయగలరా? పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా. సామెతలు 15:11 అలాగే దేవుడు మన హృదయాలను కూడా పరిశీలిస్తుంటాడని గుర్తుపెట్టుకొని మన జీవిత కాలమంతా దేవుని కొరకు జీవిస్తూ దేవుని నుండి మెప్పు పొందుకోవాలనే తప్ప మనుషుల నుండి మెప్పు ఆశించకూడదు. ఆలోచిద్దామా? మనలను మనం సరి చేసుకుందామా? ప్రార్థిద్దాం. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంత కాలం మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకొనుటకు కాక మీ కొరకు జీవిస్తూ నీ మొప్పును పొందుటకు నిన్ను గనపరచుటకు మాకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. లూకాసు వార్త 14:11. నిన్ను నీవు హెచ్చించుకొనవద్దు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు గొప్పగా బ్రతకాలని కోరుకుంటారు. అందుకు తగ్గ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనుషులు వాళ్ళని మెచ్చుకోవాలని కోరుకుంటారు. ఇతరులను చూసి ప్రేరేపితులవుతా ఉంటారు. నీ వాగ్దానము, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మత్తయి సువార్త 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనలో ఉన్న గొప్పతనం, ప్రతిభ, జ్ఞానం ఇవన్నీ ఉన్నా కూడా దేవుని ఎదుట మనం పూర్తిగా ఆయన కృపపై ఆధారపడే వారమే. తమను తాము నీతిమంతులమని భావించేవారు దేవుని కృపను కోల్పోతారు. నేను నీతిమంతుడు కాదు ప్రభో, నీ కృప కావాలి అని వినయంగా అంగీకరించేవారు నిజమైన ఆశీర్వాదాన్ని పొందుతారు. దేవుని ఎదుట ఒప్పుకునేందుకు తమలో ఎలాంటి నీతి లేనివారు, దేవుని ఎదుట గర్వించేందుకు తమలో ఎలాంటి మంచితనం లేనివారు ధన్యులు. ఈ రోజుల్లో గర్వంతో కాకుండా వినయంతో జీవిస్తే దేవుడు వారిని నిలబెడతాడు. తనలో ఏమీ లేదని ఒప్పుకున్నవాడే దేవునిలో అన్నీ పొందుతాడు. ప్రార్థిద్దామా? మన యొక్క ఆత్మలో దీనం కలిగి జీవించేటట్లు. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలం మా యొక్క ఆత్మలో దీన మనస్సు కలిగి మా ఆత్మ విషయమై దీనంగా బ్రతికేటువంటి జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వాగ్దానము, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. మత్తయి సువార్త 4:4. దేవుని వాక్యము బ్రతికిస్తుంది. దేవుడు ఈ భూమి మీద మనుషులను సృష్టించినప్పుడు తినడానికి ఆహారముగా పండ్లు తప్ప వారికి ఇంకేమీ ఇవ్వలేదు. ఇప్పుడైతే మనం కొంతకాలం ఏమీ తినకపోతే చనిపోతాం, కానీ అప్పుడు చావు లేదు. అయినప్పటికీ తినడానికి దేవుడు వాళ్ళకి ఎన్నో రకాల రుచికరమైన పండ్లు ఇచ్చాడు. దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు వేయడానికి ముందే ఎన్నో రకాల పండ్లు ఇవ్వడానికి కారణం వాళ్ళని పరీక్షించడానికే తప్ప చావు లేని వాళ్ళు తిని బ్రతకటానికి కాదు. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి అని ద్వితీయోపదేశ కాండం 8:3 రాయబడి ఉన్నట్టు మనం చూడగలం. మనుషులు కేవలం ఆహారం వలన మాత్రమే బ్రతకరని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏదెను తోటలో దేవుడు ఆదాము హవ్వలతో నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరణం అనేది తినకపోవడానికి సంబంధించింది కాక దేవుని ఆజ్ఞకు సంబంధించినదై ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము.
పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి దంపతులైన ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మీరి దేవుడు తినవద్దని చెప్పిన పండ్లు తిని చావును కొని తెచ్చుకున్నారు. కేవలం ఆహారం మాత్రమే మనిషిని బ్రతికించదు. అయితే చాలా మంది ఆకలితో సంబంధం లేకుండా తినడానికే పుట్టినట్లు ఎప్పుడూ తింటూనే ఉంటారు. ఇలాంటి వారిని తిండిబోతులు అంటారు. వాళ్ళది కడుప చెరువ అన్నట్లు పీకల దాకా మెక్కేస్తూ ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 3:19 చెప్పిన విధంగా వారి కడుపే వారి దేవుడు అన్నట్లు ఇంటి మీదనే వారి ధ్యాసంతా ఉంటుంది. ఇలాంటి వారు తిన్నా చస్తారు, తినకపోయినా చనిపోతారు. మోషే 40 రాత్రింబగళ్ళు సీనాయి కొండ మీద యెహోవా సన్నిధిలో ఉన్నప్పుడు ఆకలి దప్పులు లేకుండా జీవించగలిగాడు. యేసు ప్రభువు చెప్పే వాక్యం వినడానికి వచ్చిన జనసమూహము, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు 3-4 రోజులు ఆకలి ఎరుగకుండా ఆయన వాక్యం విన్నారు. కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పిన సామెత ప్రకారం కడుపు నింపుకోవడానికి నానా కష్టాలు పడటం అన్నది దేవుడిని నమ్మకపోవటాన్ని బట్టి మనుషులు ఏర్పరచుకున్నది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని చెప్పిన యేసుక్రీస్తు వారి వాక్యములను అర్థం కాకనో, అర్థమైన దేవుణ్ణి నమ్మకపోవటం వలనో మనుషులు ఆహారం సంపాదించుకోవటానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. దేవుని నమ్మిన వారికి ఆయన సమృద్ధిగా ఆహారం దయచేస్తాడు. ఆయన ఆహారంను సమృద్ధిగా ఇచ్చువాడు అని యోబు గ్రంథంలో రాయబడి ఉన్నట్లు, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నట్లు, దేవుని సన్నిధిలో మనం ఉంటే మనకు ఆకలి అనిపించదు. ఒకవేళ ఆకలి కొంటే దేవుడే ఆహారం దయచేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధి, ఆయన వాక్యము మనుషులను ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా కూడా బ్రతికిస్తుంది. ప్రార్థిద్దామా? ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలం ఆహారం వలన కాకుండా మీ మాట వలన, మీ మాట వినుట ద్వారా జీవించి మీ నామ మహిమార్థం జీవించులాగున మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి పొందుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. దేవుని వాగ్దానము: మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 1 పేతురు 1:16 మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. లేవీకాండము 19:2. పరిశుద్ధత అంటే కేవలం పాపము చేయకుండా ఉండటం మాత్రమే కాదు, మన హృదయం, మన మాటలు, మన క్రియలు దేవుని చిత్తానికి సరిపోయేలా ఉండటం. ఈ రోజుల్లో యువతగా మనం ప్రపంచపు ప్రభావాలకు సులభంగా లోనవుతాం. కానీ దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలుస్తున్నాడు, పరిశుద్ధులై ఉండండి అని. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ప్రేమ చూపినప్పుడు, క్షమించినప్పుడు అది దేవుని హృదయాన్ని సంతోషపరుస్తుంది. పరిశుద్ధ జీవితం అంటే కేవలం దూరంగా ఉండటం కాదు, ప్రేమతో దగ్గరగా ఉండటం. నిజమైన పరిశుద్ధత అనేది ఎవరు చూడనప్పుడు నీవు ఎలా ఉంటావో అదే. పరిశుద్ధత అంటే దేవుని పోలికలో జీవించటం. పరిశుద్ధత జీవితం అనేది నియమాల వల్ల కాదు, ప్రేమ వల్ల మారే హృదయం. దేవునికి దగ్గరవ్వాలంటే ప్రపంచానికి కొంచెం దూరం కావాలి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా మనము కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు, పరిశుద్ధుడు కనుక మన జీవితంలో కూడా ప్రతి విషయంలోనూ సమస్త ప్రవర్తన యందు
దేవునికి ఇష్టలుగా ఉంటూ పరిశుద్ధత కలిగి జీవించేటట్లు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయులాగున ప్రార్థిద్దాం. ప్రభువా, మా జీవిత కాలం అంతా మీకు ఇష్టానుసారంగా మా జీవితాన్ని మలుచుకోగలిగినట్లుగా పరిశుద్ధంగా జీవించేటువంటి కృపను దయచేయమంటూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అతి మిక్కిలి వినయముగా అడిగి పొందుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్. వాగ్దానము: ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. 1 సమూయేలు 12వ అధ్యాయము 20వ వచనం. దేవుణ్ణి అనుసరించిన వారు. పేతురు యేసు పిలిచినప్పుడు వెంటనే తన వలలు వదిలి అనుసరించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలం. తప్పులు చేసినా తిరిగి మారి బలమైన అపోస్తలుడయ్యాడు. పరిపూర్ణత కాదు, విధేయత ముఖ్యం. మత్తయ్య పన్ను వసూలుదారుడిగా ఉండి యేసు పిలుపు వినగానే అన్నీ వదిలాడు. గతం ఎలా ఉన్నా దేవుణ్ణి అనుసరించవచ్చు. పౌలు మొదట క్రైస్తవులను హింసించాడు, కానీ యేసు దర్శనం తర్వాత పూర్తిగా మారి దేవుణ్ణి అనుసరించాడు. నిజమైన అనుసరణ జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది. మగ్దలేనే మరియ యేసును హృదయపూర్వకంగా అనుసరించింది. యేసు పునరుత్థానం చూచిన మొదటి వ్యక్తులలో ఒకరు. ప్రేమతో అనుసరించిన వారికి ప్రత్యేక అనుభవాలు ఉంటాయి. దేవుణ్ణి అనుసరించని వారు ధనవంతుడైన యువకుడు. యేసు నన్ను అనుసరించు అన్నప్పుడు తన సంపదను వదలలేక వెళ్ళిపోయాడు. దేవుణ్ణి కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అనుసరించలేము. యూదా ఇస్కరియోతు యేసుతో కలిసి నడిచిన హృదయంతో అనుసరించలేదు. చివరికి యేసును అమ్మేశాడు. దగ్గరగా ఉండటం సరిపోదు, నిజముగా దేవుణ్ణి అనుసరించాలి. పిలాతు యేసు నిర్దోషి అని తెలిసిన జనానికి భయపడి సత్యాన్ని అనుసరించలేదు. భయం వల్ల సత్యాన్ని వదిలేస్తే తప్పుదారి పడుతూ ఉంటాం. ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి కోరికలు తీర్చేవాడిగా మాత్రమే చూస్తారు. కానీ యేసు ప్రభు వారు చెప్పింది, నన్ను అనుసరించి పూర్ణ హృదయంతో సేవించుడి అని సెలవిచ్చాడు. అట్టి హృదయం మనం కూడా కలిగి జీవిద్దాం. ప్రార్థిద్దాం. ప్రభువా, ఈ లోకంలో జీవిత కాలమంతయు జీవించిన కాలంలో మిమ్మల్ని అనుసరించి పూర్ణ హృదయంతో మిమ్మల్ని సేవించేటువంటి భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుతున్నాము మా తండ్రి. ఆమేన్. నీ వాగ్దానము: నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. కీర్తనలు 119 165వ వచనం. దేవునితో సరి అయిన సంబంధం ఉన్నవారు, ఆయన వాక్యానుసారంగా నడిచేవారు మాత్రమే ఆయన ఉపదేశాలను ప్రేమించగలరు. వారి జీవితాలకు దేవుని వాక్కు అనే గొప్ప పునాది ఆధారం కాబట్టి వారు తొట్టిల్లిపోయే అవకాశం ఉండదు. దేవుని వాక్యమును ప్రేమించే వారికి సంపూర్ణమైన శాంతి, సమాధానము కలుగుతుంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానినిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము 12వ వచనం ప్రకారం దేవుని ప్రేమించే వారికి, దేవుని వాక్యమును ప్రేమించే వారికి సుఖకరమైన నివాసముల యందు నివాసము చేయుదురు. నీతి సమాధానము కలుగచేయును. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములందును
సుఖకరమైన నివాసములందును నివసించెదరు. దేవుని వాక్యంను ప్రేమించే వారిని ఆయన ఓదార్చి స్వస్థపరచును. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇంతకీ మన జీవితాల్లో సమాధానం లేకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? దేవుని వాక్యాన్ని ప్రేమించే అనుభవం, వాక్యానుసారమైన జీవితం లోపించిందేమో. సరి చేసుకుందాం, సమాధానాన్ని పొందుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాగ్దానము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనస్సు మారి నూతన మగుట. మనిషి ఈ లోక సంబంధమైన విషయాలలో క్రొత్త దానిని కోరుకుంటాడు. మార్కెట్లోకి ఏదైనా క్రొత్త వస్తువు వస్తే వాటిని సంపాదించుకోవాలనే ఆశిస్తూ ఉంటారు. ఈ భూమి మీద ఏది తయారు చేయబడినా అది ఇంతకు ముందు సృష్టింపబడిన దాని నుండి తయారు చేయబడినదే తప్ప మనిషి క్రొత్తగా సృష్టించినది కాదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. ప్రసంగి 1వ అధ్యాయము 9-10 వచనములలో మనం చూడగలం. మనిషిని దేవుడు యథార్థ హృదయంతో పుట్టించాడు. అయితే మనిషి తన యథార్థతను విడిచి వేరే రూపంలోకి మారిపోతాడు. కాబట్టి మనిషిని దేవుడు పుట్టించినప్పుడు ఎలా అయితే యథార్థంగా పుట్టించాడో తిరిగి మళ్ళీ అలాంటి యథార్థత సంతరించుకున్నప్పుడు నూతన సృష్టిగా మారిపోతారు. మనిషి మనసు మారినప్పుడే నూతనం అనేది వర్తిస్తుందే తప్ప మనసు మారినంత కాలము వారిలో నూతనం అనేదే ఉండదు. ఈ భూమి, ఆకాశము, ప్రకృతి, సృష్టిలోనిది ఏదైనా సరే మనిషి కంటే ముందే సృష్టింపబడ్డాయి. మనిషిని సృష్టించాక దేవుడు క్రొత్తగా ఏమీ చేయలేదు. మనిషి తన కోసం ఏదైనా కొత్తగా చేసుకుంటే అవి తన ఆలోచనలకు అనుగుణంగా సృష్టిలో ఉన్న వాటితో చేసుకున్నవే. పాపపు జీవితంలో జీవించేవారు మారినట్లు కనిపించవచ్చు, కానీ వారి హృదయం ఇంకా పాపపు ఆలోచనలతోనే ఉండవచ్చు. అయితే మనలో నూతనత్వం అనేది మనుషుల ద్వారా కాక దేవుని ద్వారా గుర్తింపబడాలి. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని చిత్తం ఏమిటన్నది మనం పరిశీలించటం ద్వారా, పరీక్షించటం ద్వారా, ఆలోచించటం ద్వారా మన మనసు మారుతుంది. అప్పుడే మనకి నూతనం అనేది వస్తుంది. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అని 1వ పేతురు 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతూ ఉంది. కాబట్టి ఈ లోక మర్యాద నుండి మన మనస్సు మార్చుకొని దేవుని గురించి ఆలోచించటం ద్వారా రూపాంతరం చెందవచ్చు. రూపాంతరం అనేది ఒక్కసారే జరుగుతుంది తప్ప తరచుగా జరిగేది కాదు. అంటే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన మార్పు చెందటం అనేది రూపాంతరం చెందినట్లు కాదు. దేవునికి ఇష్టమైన క్రొత్త జీవితం జీవించటం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. దేవుడు నిన్ను
క్రొత్త నెలలో ప్రవేశపెడుతున్నందున ఈ యొక్క నెల రూపాంతరం పొందుటకు నీవు సిద్ధమా? ప్రభువా, ఈ లోక మర్యాదను అనుసరింపక నీ గురించి ఆలోచించటం ద్వారా మనసు మారి రూపాంతరం చెందినట్లు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.